హలో ఫ్రెండ్స్, మార్నింగ్ మా బాబు స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, దోశ పిండి ఎంత స్పీడ్గా ఫర్మెంట్ అయిపోయిందో. మార్నింగ్ చూపించినప్పుడు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ అయింది, ఇప్పుడేమో ఇంత అయింది. ఇక కాసేపటి తర్వాత మళ్ళీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా పొంగి పడిపోతుంటుందో. సో ఈ దోశ పిండి బాగా ఫర్మెంట్ అయిపోయింది అనమాట. ఈసారి నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇక చూస్తున్నారు కదా, కింద ఒక తాంబూలం పెట్టేసి నేను ఇలా పెట్టాల్సి వచ్చింది ఫైనల్లీ. అప్పటికి టైం ఓన్లీ 10:30 11 అవుతుందన్నమాట. మార్నింగ్ మా బాబు 8:39 అలా టైంలో కొంచెం మామూలుగా ఫర్మెంట్ అయ్యిండే. సో ఇక్కడ దోశపిండి నాది ఫర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను మా బాబు కోసం లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను అనమాట. వాడు దోశలు పెట్టమన్నాడు కాబట్టి ఇక్కడ చట్నీ నూరనీకే మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ నేను పుట్నాల పప్పు తీసుకున్నాను, కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో వేసినవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా పచ్చిమిర్చిలు కూడా వేసాను నేను, కొంచెం నాకు స్పైసీ ఇష్టం అని చెప్పేసి. ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను, బాగా పెద్దగా కట్ చేసుకున్నాను, సన్నగా ఏం కట్ చేయలేదు, మిక్సీలోనే వేస్తాను కాబట్టి. ఇక్కడ నేను మంచి పల్లీలని డ్రై రోస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ కొత్తిమీర కొంచెం ఒక కట్ట కడిగి పెట్టాను, ఇంకా ఎక్స్ట్రా పచ్చిమిర్చిలు దీంట్లో నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర యాడ్ చేశాను, ఉప్పు యాడ్ చేశాను, ఇంకా పైనుంచి కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసేసి కొంచెం దాన్ని బాగా కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేసి స్మూత్గా పేస్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను పోపు కోసం ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ పోసి ఆవాల, జీలకర్ర, పోపు గింజలు అంటారు కదా, శనగపప్పు, మినపప్పు అవన్నీ వేసేసి కొంచెం మొట్టి మిరపకాయలు, కరివేపాకు వేసేసి తాలింపు పట్టేసినాను అనమాట. అక్కడ నా చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ మా బాబు కోసం నేను దోశలు చేసి బాక్స్ రెడీ చేసేసాను. ఇక్కడ మా పాప కూడా లేచి టాప్ వెయ్యి అని చెప్పి వాళ్ళ డాడీ వెనుకలు పడి ఏడుస్తుంది. ఆమె ఈరోజు వాళ్ళ డాడీతో కలిసి వాళ్ళ అన్నకి బాక్స్ చేసి వచ్చిందనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ నా కోసం, మా హస్బెండ్ కోసం నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. మా పాప ఇప్పుడే లేచింది కాబట్టి మా హస్బెండ్ ఆఫీస్ పోయినాక అప్పుడు తినిపించినాను మా పాపకి నేను. మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.